హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీల్ గాంధీ అకాడమీ. ఈరోజు మనం లెసన్లోకి వెళ్ళడానికి ముందు మన లెసన్కి సంబంధించినటువంటి ఒక చిన్న ఆడియో అండ్ వీడియో క్లిప్ని చూసేద్దాం. వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి. చూశారు కదా, గోదావరి నది గొప్పతనాన్ని వర్ణిస్తున్నటువంటి ఒక పాట. ఇప్పుడు మన పాఠం కూడా గోదావరి నదికి సంబంధించినటువంటిదే. ఇక్కడ గోదావరి నదిని దక్షిణీ గంగా అని ఎందుకన్నారంటే, జాగ్రఫికల్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో గంగా నది ఎంత పవిత్రమైనటువంటిదో, మన సౌత్ ఇండియాలో కూడా ఈ గోదావరి నది అంత పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. కాబట్టి గోదావరి నదిని మనం దక్షిణీ గంగా అని అంటున్నాం. బిఫోర్ స్టార్టింగ్ ఇన్ టు ద లెసన్, వీ షుడ్ నో అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రివర్ ఇన్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. జనరల్గా మనము మన ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ నదులకు మన ట్రెడిషన్లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అన్నది ఉంది. మనం చాలా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు అన్నవి ఇక్కడ కూడా మన సంస్కృతి పరంగా మనము నిర్వర్తిస్తూ వస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నదుల్లో మనకి కుంభమేళ జరుగుతుంటుంది, పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. నదులకు సంబంధించినటువంటి పూజలు, ఉత్సవాలు ఇక్కడ మనం జరుపుకుంటూ ఉంటాము. ఈ నదుల్ని దేవతలలాగా పూజించేటటువంటి సంస్కృతి కలిగినటువంటి దేశం మన ఇండియా. మనం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి గోపాల గోపాల మూవీ చూసినట్టయితే అక్కడ గంగా నదిలో అస్థికలు కలపడానికి వాళ్ళు వెళ్తారు. అంటే ఎందుకంటే ఇది మన ఆచార వ్యవహారాల ప్రకారము మోక్ష ప్రాప్తి లభిస్తుంది అనేటటువంటిది ఒక పురాతన కాలం నుంచి చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటివన్నీ కూడా మనం నదుల దగ్గర చేస్తూ ఉంటాం. నదులను కూడా దేవతలలాగా కొలిచేటటువంటి దేశం మన భారతదేశం. అలాంటి ఒక గొప్ప నది అయినటువంటి గోదావరి నది యొక్క విశిష్టతను తెలిపేటటువంటి పాఠమే దక్షిణీ గంగా గోదావరి. ఓకే, ఇప్పుడు మనం లెసన్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, ఉన్ముఖీకరణ. కల్కల్ కర్తీ నదియా సారి, చంచం కర్తీ బూందే ప్యారి, సరసర కర్తీ హవాయే న్యారి, జనజన హోవే హ్యూ బలిహారి. ఇక్కడ కూడా నదులకు సంబంధించినటువంటి ఒక చిన్న పోయం అన్నది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో కల్కల్, చంచం, ఇవన్నీ కూడా సౌండ్ పర్పస్గా యూస్ చేస్తుంటారు. ఇప్పుడు మనం తెలుగులో అంటుంటాం గలగలా ప్రవహిస్తున్నటువంటి నదులు అని. ఇక్కడ కూడా అంతే. హిందీలో ఏమంటున్నారంటే నాన్న కల్కల్ అంటే కల్కలా అంటూ ఇక్కడ ఏవి ప్రవహిస్తున్నాయి? నదులన్నీ ప్రవహిస్తున్నాయి. ఆ నదుల్లో వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కూడా చెంచం అనేటటువంటి సౌండ్ చేస్తూ ఉన్నాయి. ఈ నదుల దగ్గర చల్లటి గాలులన్నవి వీస్తూ ఉన్నాయి. ఇలాంటి దృశ్యాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీనెస్ని అక్కడ వ్యక్తపరచడం అన్నది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి దృశ్యాలను చూసి అట్రాక్ట్ అవ్వడం అన్నది జరుగుతుంది. దెన్ కమింగ్ టు ది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. फर्स्ट क्वेश्चन, यहाँ पर किसके बारे में बताया गया है? यहाँ पर नदियों, बूंदों और हवा के बारे में बताया गया है. నదుల గురించి, వాటర్ డ్రాప్లెట్స్ గురించి, అలానే ఎయిర్ గురించి చెప్పడం అన్నది జరిగింది. నెక్స్ట్, దక్షిణ భారత్కి కుచ్ నదియోం కే నామ్ బతాయి. దక్షిణ భారతదేశంలో ఫ్లో అయ్యేటటువంటి రివర్స్లో కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర, నర్మదా, తపతి, ఇవన్నీ కూడా మన దక్షిణ భారతదేశంలోనే ప్రవహిస్తున్నటువంటి నదులు. నెక్స్ట్, గోదావరి నదికి బారే మే ఆప్ క్యా జాంతే హై. గోదావరి నది గురించి మనకేం తెలుసో రాయమని చెప్తున్నారు. ఈ గోదావరి నది అన్నది దక్షిణ భారతదేశంలో చాలా ఎక్కువగా ప్రవహిస్తున్నటువంటి నది. అప్రాక్సిమేట్లీ 1584 కిలోమీటర్స్ అన్నది ఇది ప్రవహిస్తూ ఉంది. ఈ గోదావరి నది యొక్క జన్మస్థానం చూసినట్టయితే త్రయంబక్ పర్వత్, పశ్చిమీ ఘాటియోంకే త్రయంబక్ పర్వత్, వెస్టర్న్ ఘాట్స్లోని త్రయంబక పర్వతాల నుంచి ఈ గోదావరి నది జన్మించడం అన్నది జరిగింది. దీని యొక్క ఉపనదులు తీసుకున్నట్టయితే ప్రాణహిత, ఇంద్రావతి, మంజీరా, ఇవి ముఖ్యమైనటువంటి మేజర్ ఉపనదులుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. దిస్ ఈజ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద గోదావరి రివర్. నెక్స్ట్, ఉద్దేశ్.
छात्रों को यात्रा वृत्तांत साहित्यिक विधा का ज्ञान कराते हुए उनमें लेखन करने की प्रवृत्ति का विकास करना, यात्रा वृत्तांत की भाषा शैली से परिचित कराना और इसके साथ साथ लेखक काका कालेलकर का परिचय कराते हुए उनकी भाषा व रचना शैली का ज्ञान कराना इस पाठ का उद्देश्य है। ప్రతి లెసన్కి కూడా ఇక్కడ ఒక ఎయిమ్ అన్నది ఉంటుంది. ఈ పాఠం కూడా అంతే. ఈ పాఠం యొక్క ఎయిమ్ తీసుకున్నట్టయితే ప్రెజెంట్ మన లెసన్ ఏ విధాలో ఉంది నాన్న? యాత్రా వృత్తాంత్. యాత్రా వృత్తాంత్ అంటే ట్రావెలాగ్ అంటాం ఇంగ్లీష్లో, లేదంటే టూర్ జర్నీ డిస్క్రిప్షన్. మనం చేసినటువంటి ఏదైనా యాత్రను వర్ణిస్తూ రాయడమే ఇక్కడ యాత్రా వృత్తాంత్ అంటాం. ఈ యాత్రా వృత్తాంత్ గురించినటువంటి నాలెడ్జ్ ఇక్కడ స్టూడెంట్స్కి ఇస్తూ వాళ్ళు కూడా ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు ఇలాంటి టూర్ జర్నీ డిస్క్రిప్షన్ ఒక ట్రావెలర్ని రాసేటటువంటి విధంగా స్కిల్స్ని ఇంకల్కేట్ చేయడం. అంతేకాకుండా ఇక్కడ రచయిత కాకా కాలేల్కర్ గారి యొక్క భాషా శైలి, రచనా శైలి ఏ విధంగా ఉంటుందో తెలియచెప్పడం కూడా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ విधा विशेष. యాత్రా వృత్తాంత్ యహ్ గద్య की एक प्रमुख विधा है. జనరల్గా మనము ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క విధాలో అబ్జర్వ్ చేస్తూ వచ్చాం. అంటే కొన్ని లెసన్స్ కహానీ విధాలో ఉన్నాయి, కొన్ని నిబంధ్ కావచ్చు, లేదంటే ఏకాంకి కావచ్చు, సాక్షాత్కార్ కానీ ఇలాంటి విధాస్లో ఇప్పుడు ప్రజెంట్ మన లెసన్ ఈ దక్షిణీ గంగా గోదావరి అనేటటువంటి పాఠం యొక్క విధా తీసుకున్నట్టయితే యాత్రా వృత్తాంత్, ట్రావెలాగ్, టూర్ జర్నీ डिस्क्रिप्शन. ఇప్పుడు ఈ యాత్रा वृत्तांत पाठ में लेखक किसी दर्शनीय स्थल से संबंधित अपनी यात्रा की अनुभूतियों को रोचक और ज्ञानवर्धक ढंग से प्रस्तुत करता है. रोचक का अर्थ है इंटरेस्टिंग, ज्ञानवर्धक इन्फॉर्मेटिव. ఇక్కడ రచయిత తను దర్శించినటువంటి ఏదైనా ఒక ప్రాంతం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇంట్రెస్టింగ్గా అలానే ఇన్ఫర్మేటివ్గా మన ముందర ప్రజెంట్ చేయడమే యాత్రా వృత్తాంత్ విధా. జనరల్గా ఈ యాత్రా వృత్తాంత్ విధాలో మనం ట్రావెల్ స్టార్ట్ చేయడానికి ముందు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ మోడ్ యూస్ చేస్తున్నాము, అలానే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము, మనం రీచ్ అవ్వాల్సినటువంటి ప్లేస్ ఎక్కడుంటుంది, అలానే అక్కడికి రీచ్ అయిన తర్వాత ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ప్లేస్, ఆ ప్లేస్ యొక్క విశిష్టత ఏంటి, ఆ ప్లేస్ యొక్క గొప్పతనం, అంతేకాకుండా ఆ ప్లేస్లో ఉన్నటువంటి ప్రకృతి యొక్క బ్యూటీని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది జరుగుతుంది. प्रस्तुत पाठ दक्षिणी गंगा गोदावरी भी श्री काका कालेलकर द्वारा रचित यात्रा वृत्तांत पाठ है, जो उनकी रचना सप्तसरिता से लिया गया है. इसमें लेखक ने गोदावरी नदी के प्राकृतिक सौंदर्य का वर्णन किया गया है. ప్రస్తుతం మన లెసన్ దక్షిణీ గంగా గోదావరి యొక్క రచయిత ఎవరినైనా శ్రీ కాకా కాలేల్కర్ గారు. ఈయన రచించినటువంటి సప్తసరిత అనేటటువంటి బుక్ నుంచే మన ప్రజెంట్ లెసన్ దక్షిణీ గంగా గోదావరిని తీసుకోవడం అన్నది జరిగింది. ఈ లెసన్లో గోదావరి నది యొక్క బ్యూటీని ఇక్కడ వర్ణిస్తున్నారు శ్రీ కాకా కాలేల్కర్ గారు. డియర్ స్టూడెంట్స్, ఈ పాఠం యొక్క విధ అర్థమైంది కదా, అంటే యాత్రా వృత్తాంత్, ట్రావెలాగ్ అనమాట. దెన్ కమింగ్ టు ది లేఖక్ పరిచయ్. काका कालेलकर का पूरा नाम दत्तात्रेय बालकृष्ण कालेलकर है. उनका जन्म सन 1885 में और मृत्यु सन 1991 में हुई. ఇక్కడ కాకా కాలేల్కర్ అంటున్నాం. ఈయన యొక్క పూర్తి పేరు చూసుకున్నట్టయితే దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్. ఫుల్ నేమ్ ఏంటినా ఇక్కడ? దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్. జన్మ 1885, मृत्यु 1991. इन्होंने आजीवन गांधीवादी विचारधारा का पालन किया. आजीवन का अर्थ क्या है? थ्रू आउट द लाइफ. కాకా కాలేల్కర్ గారు తన లైఫ్ అంతా కూడా గాంధీ గారి ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యారు. గాంధీ గారి ప్రిన్సిపల్స్ని ఫాలో అయినటువంటి వ్యక్తి ఎవరినానా ఇక్కడ? శ్రీ కాకా కాలేల్కర్. इन्होंने हिंदुस्तानी प्रचार सभा वर्धा के माध्यम से हिंदी की खूब सेवा की. అంతేకాకుండా హిందీకి సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా అందించారు కాకా కాలేల్కర్ గారు. ఇక్కడ ఆర్గనైజేషన్ చూసినట్టయితే హిందుస్థానీ ప్రచార సభ. ఈ హిందుస్థానీ ప్రచార సభ ఎక్కడుందంటే వర్ధ. ఈ ప్లేస్ నుంచి హిందీకి సంబంధించినటువంటి సర్వీసెస్ని కాకా కాలేల్కర్ గారు అందించడం అన్నది జరిగింది. వే రాజ్యసభకే సదస్య భీ రహ చుకే थे. అంతేకాకుండా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా వర్క్ చేశారు. లేఖక్ పరిచయం చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో 4 మార్క్ క్వశ్చన్
కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా రాస్తే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ చూసుకున్నట్టయితే కాకా కాలేల్కర్ యొక్క పూర్తి నేమ్ రాస్తున్నాం మనం, బాలకృష్ణ దత్తాత్రేయ కాలేల్కర్. తర్వాత జన్మ 1885, నెక్స్ట్ మృత్యు 1991. అలానే లైఫ్ లాంగ్ త్రూఅవుట్ ద లైఫ్ ఇక్కడ గాంధీ గారి ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ వచ్చారు. అంతేకాకుండా తన లైఫ్లో ఇక్కడ హిందీకి సంబంధించినటువంటి సర్వీసెస్ని కూడా అందించడం అన్నది జరిగింది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా వర్క్ చేశారు. నెక్స్ట్ విషయ ప్రవేశ్. गोदावरी नदी धीर गंभीर माता और पूर्वजों की अधिष्ठात्री देवी मानी जाती है. ఇక్కడ గోదావరి నదిని మనము ధీర్ గంభీర్ మాత, ధైర్యము కలిగినటువంటి శాంతిమూర్తిగా, అంతేకాకుండా అధిష్టాత్రి దేవి, అధిష్టాత్రి దేవి అంటే మన కుల దేవతగా ఇక్కడ పూజించడం అన్నది జరుగుతుంది. గోదావరి నది ధైర్యము గల శాంతిమూర్తిగా మరియు మన యొక్క కుల దేవతగా కూడా ఇక్కడ పూజించడం అన్నది జరుగుతుంది. ఇస్కే జల్ మే అమోఘ శక్తి హై. ఈ గోదావరి నది వాటర్లో తెలియనటువంటి ఒక పవర్ అన్నది ఉంది. इसके तट पर अनेक शूरवीरों, तत्वज्ञानियों, साधु संतों, राजनीतिक और ईश्वर भक्तों ने जन्म लिया है. అంటే ఈ నది ఒడ్డున అంటే ఈ రివర్ బ్యాంక్ దగ్గర ఎంతోమంది శూరవీరోं का अर्थ है వారియర్స్. అంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇలాంటి గ్రేట్ పీపుల్ ఇక్కడ జన్మించారు. తత్వజ్ఞానియో, ఫిలాసఫర్స్, సాధు సంతో, సెయింట్స్, నెక్స్ట్ ఈశ్వర్ భక్తో, డివోటీస్, వీళ్ళందరూ కూడా ఈ గోదావరి నది ఒడ్డున జన్మించినటువంటి గొప్ప వ్యక్తులు అన్నమాట. ऐसे पावन और पवित्र गोदावरी नदी के प्राकृतिक सौंदर्य का जो वर्णन काका कालेलकर के द्वारा हुआ है, चलिए इसके बारे में हम जानेंगे. అంటే ఇంత గొప్ప విశిష్టతను కలిగినటువంటి గోదావరి నది గురించి మన కాకా కాలేల్కర్ మాటల్లోనే ఇప్పుడు మనం వినబోతున్నాం. రచయిత ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించాడో మనం లెసన్ ద్వారా ఈ రోజున తెలుసుకోబోతున్నాం. దెన్ కమింగ్ టు ది లెసన్. चेन्नई से राजमहेंद्री जाते हुए बेजवाड़ा से आगे सूर्योदय हुआ. बरसात के दिन थे, इसीलिए पूछना ही क्या, जहाँ तहाँ विविध छटा वाली हरियाली फैल रही थी. జనరల్గా మనం టూర్ డిస్క్రిప్షన్ రాసేటప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం, అలానే మనం రీచ్ అవ్వాల్సినటువంటి డెస్టినేషన్ ఏంటి, వీటి గురించి మెన్షన్ చేస్తాం స్టార్టింగ్లోనే. ఇక్కడ లేఖక్ కాకా కాలేల్కర్ గారు చెన్నైలో స్టార్ట్ అయ్యారు. చెన్నై నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారన్నా రాజమండ్రి అంటాం మనం. ఎందుకు రాజమండ్రి? అక్కడే మనకు గోదావరి నది ఉంది కాబట్టి కాకా కాలేల్కర్ గారు ఇప్పుడు రాజమండ్రికి వెళ్తున్నారు. ఈ రాజమండ్రికి వెళ్ళేటటువంటి దారిలోనే బెజవాడ దగ్గర, బెజవాడని మనం విజయవాడ అని అంటుంటాం, ఈ విజయవాడ దగ్గర సూర్యోదయం, సన్ రైజ్ అన్నది జరిగింది. రైనీ సీజన్ అవ్వడం కారణంగా డిఫరెంట్ గ్రీనరీ అంతా కూడా అక్కడ స్ప్రెడ్ అయి ఉంది. జనరల్గా ఇక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ అన్నది ఫోకస్ అవ్వచ్చు. సూర్యోదయకి సమయ ప్రకృతి కా వాతావరణం కైసా దిఖాయి దేతా హై. అంటే సూర్యోదయ సమయాన ప్రకృతి యొక్క ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది అన్నప్పుడు చెన్నై నుంచి రాజమహేంద్రి వెళ్ళే దారిలో సన్ రైజ్ అయింది. అక్కడ రైనీ సీజన్ అవ్వడం కారణంగా ఎక్కడ చూసినా కూడా అంత గ్రీనరీ అన్నది స్ప్రెడ్ అయి ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు. पूर्व की तरफ एक नहर रेल की पटरी के किनारे किनारे बह रही थी. పూర్వ का अर्थ है ఈస్ట్ సైడ్న ఒక చిన్న కెనాల్ అన్నది ఆ రైల్ ట్రాక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్ కింద ఇక్కడ ప్రవహిస్తూ వస్తుంది. पर किनारा ऊंचा होने के कारण पानी हमें कभी कभी ही दिख पड़ता. ఈ ట్రాక్ ఏదైతే ఉంటుందో అది చాలా హైట్గా ఉండడం కారణంగా అందులో ఉన్నటువంటి వాటర్, ఆ కెనాల్లో ఉన్నటువంటి వాటర్ ఏమవుతుంది, అప్పుడప్పుడు కనిపిస్తుంది. నెక్స్ట్ सिर्फ तितली की तरह अपने अपने पाल कतार में खड़ी हुई नौकाओं पर ही हमें नहर का अनुमान करना पड़ता था. अनुमान టు ఎస్టిమేట్ అంటే ఏంటి? తిత్లీకి తరహ బటర్ఫ్లైస్ లాగా నిలబడి ఉన్నటువంటి పడవలు, అది కూడా ఎలా నిలబడ్డాయంట? పాల్ కతార్ ఇన్ ఏ సింగిల్ రో, అంటే ఒకే వరుసలో బటర్ఫ్లైస్ ఆకారంలో నిలబడి ఉన్నటువంటి ఈ పడవలను చూసినప్పుడు ఏదో ఒక చిన్న కెనాల్ ప్రవహిస్తుంది అనేటటువంటి ఎస్టిమేషన్కి వస్తున్నారు. ఎందుకు? బ్రిడ్జ్ అనేది కొంచెం హైట్గా ఉండడం వల్ల వాటర్ అన్నది సరిగా కనిపించడం లేదు. అలా కనిపించకపోవడం వల్ల అక్కడ నిలబడి ఉన్నటువంటి పడవల్ని చూసి ఈ విధంగా ఎస్టిమేట్ చేయడం అన్నది జరిగింది. बीच बीच में छोटे छोटे तालाब भी मिलते हैं.
ఇంకా ప్రయాణంలో వెళ్తున్నట్టుగానే చిన్న చిన్న తాలాబ్ కా అర్థ హోతా హై పాండ్స్, ఈ పాండ్స్ కూడా అతనికి కనిపిస్తూ ఉన్నాయి. इनमें रंग बिरंगे बादलों वाला आसमान नहाने के लिए उतरता हुआ दिखाई पड़ता है और इससे पानी की गहराई और भी अथाह हो जाती है. अथाह का अर्थ होता है इन डेप्थ, गहराई, डेप्थनेस. కలర్ఫుల్ క్లౌడ్స్తో నిండి ఉన్నటువంటి ఈ ఆకాశము బాతింగ్ కొరకు ఈ పాండ్స్లోకి వస్తుందేమో అన్నట్టుగా అక్కడ ఎన్విరాన్మెంట్ అన్నది ఉంది. ఆ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఆ పాండ్స్లో, ఆ కొలనులో లేదంటే ఆ కెనాల్స్లో ఉన్నటువంటి వాటర్ ఏ విధంగా కనిపిస్తుంది అంటున్నానా, ఆల్రెడీ డెప్త్గా ఉన్నటువంటి వాటర్ ఇంకొంచెం డీప్గా ఉన్నట్టుగా మనసుకు అనిపించడం అన్నది జరిగింది. कहीं कहीं चंचल कमलों के बीच खामोश खड़े हुए बगुलों को सवेरे की ठंडी ठंडी हवा का अभिनंदन करने को मन मचल पड़ता है. ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాండ్స్లో కమల్ కా అర్థ క్యా హై, లోటస్. అంటే చంచల్ కమల్, ఈ లోటసెస్ అన్నీ ఒక చోట ఉండవు, ఆ పాండ్స్లో అలా 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 రొటేట్ అవుతూ ఉంటాయి. ఇలా రొటేట్ అయ్యేటటువంటి లోటసెస్ మధ్యలో బగుల అంటే క్రేన్, ఈ సైలెంట్గా నిలబడి ఉన్నటువంటి కొంగలని చూసినప్పుడు అర్లీ మార్నింగ్ కూల్ బ్రీజెస్ని తీసుకుంటున్నట్టుగా మనసుకి అనిపించడం అన్నది జరుగుతుంది. అంటే ఈ ఎన్విరాన్మెంట్, అంటే ఆ పాండ్స్లో ఆ లోటసెస్ అన్నీ అలా మూవ్ అవ్వడం, అలానే అక్కడ సైలెంట్గా నిలబడి ఉన్నటువంటి ఈ క్రెయిన్స్ని చూసినప్పుడు అర్లీ మార్నింగ్ గ్రీటింగ్స్ చెప్తున్నట్టుగా మనసుకి అనిపిస్తుంది అన్నమాట. इस तरह कविता प्रवाह में बहकर जाते हुए कोवूर स्टेशन आ गया. मन में यह उमंग भरी थी कि अब यहाँ से गोदावरी मैया के दर्शन होने लगेगी. ఈ విధమైనటువంటి కవితా ప్రవాహము లేఖక్ కాకా కాలేల్కర్ గారి మనసులో వస్తున్నట్టుగానే కొవ్వూరు స్టేషన్ రీచ్ అవ్వడం అన్నది జరిగింది. కొవ్వూరు స్టేషన్ రీచ్ అవ్వగానే లేఖక్ మనసులో ఒక డిజైర్ అన్నది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను గోదావరి తల్లిని దర్శించుకోబోతున్నాను. యాక్చువల్గా లేఖక్ విజిట్ చేయాలనుకున్నటువంటి ప్లేస్ తను రీచ్ అవుతున్నాడు అనేటటువంటి హ్యాపీనెస్ అన్నది అతనికి ఇక్కడ అనిపించడం జరిగింది. పుల్ పర్ సే గుజర్తే సమయ్ దాయే దేకే యా బాయే ఇసి ఉదేడ్ బున్మే థే. ఈ వంతెన, ఈ బ్రిడ్జ్ మీద నుంచి తను ప్రయాణించేటప్పుడు దాయే కా అర్థ హోతా హై రైట్, బాయే కా అర్థ హై లెఫ్ట్. అంటే ఎటువైపు చూడాలి అనేటటువంటి కన్ఫ్యూషన్, డైలమాలో ఉన్నారు లేఖక్. అంటే జనరల్గా మనం ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు వెహికల్లో వెళ్తూ ఉంటాం, అంటే ఏదో ఒక సైడ్ మాత్రమే మనం ఒక్కసారిగా అబ్జర్వ్ చేయగలుగుతాం, 2 సైడ్స్ని మనం చూడలేం కదా. ఇక్కడ కూడా అంతే. లేఖక్ ట్రైన్లో వంతెన మీద వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ చూడాలా లేదా లెఫ్ట్ సైడ్ చూడాలా అనేటటువంటి కన్ఫ్యూషన్, డైలమాలో ఉండడం అన్నది జరిగింది. पुल आ गया और बागमती गोदावरी का अत्यंत विशाल पाट दिखाई पड़ा. मैंने गंगा, सिंधु, सोनभद्र, एरावती जैसी महान नदियों के विशाल प्रवाह भरकर देखे हैं. बेजवाड़ा में कृष्णा माता के दर्शन पर मैं गर्व करता रहूँगा, लेकिन राजा महेंद्री के आगे गोदावरी की शान शौकत कुछ निराली है. निराली का अर्थ है अद्भुत. ఆ బ్రిడ్జ్ దగ్గర బాగమతి గోదావరి నది యొక్క విశాలమైనటువంటి ప్రవాహాన్ని దర్శించారు కాకా కాలేల్కర్ గారు. అప్పుడు కాకా కాలేల్కర్ గారి మనసులో ఈ విధంగా అనిపించింది, ఇప్పటిదాకా నేను గంగా, సింధు, సోనభద్ర, ఎరావతి ఇలాంటి గొప్ప నదీ ప్రవాహాల్ని చూసొచ్చాను. అంతేకాకుండా వచ్చేటటువంటి దారిలో బెజవాడ దగ్గర కృష్ణామాతని కూడా దర్శించుకొని వచ్చాను. కానీ ఎక్కడా కూడా నాకు ఇంత గొప్ప అనుభవానికి నేను లోనవ్వలేదు. కానీ రాజమహేంద్రిలో గోదావరి నది యొక్క ప్రవాహం చాలా అద్భుతంగా ఉంది, చాలా యునిక్గా ఉంది అని చెప్పి అంటున్నారు. అంటే లేఖక్ ఇప్పటిదాకా ఎన్ని నదీ ప్రవాహాలను చూసినప్పటికీ కూడా ఇలాంటి ఒక ఫీలింగ్ అన్నది కలగలేదు. అంత గొప్ప అనుభూతికి ఇక్కడ ఈ గోదావరి నదిని దర్శించినప్పుడు కలగడం అన్నది జరిగింది. इस जगह पर मैंने जितने भव्य काव्य या प्रकृति के टाट बाट का अनुभव किया उतना शायद कहीं दूसरी जगह किया हो. అంటే ఇక్కడ నేను ప్రకృతి యొక్క గొప్పతనం లేదంటే ప్రకృతి యొక్క బ్యూటీని ఎంత గొప్పగా ఫీల్ అయ్యానో ఇంకెక్కడా కూడా ఈ విధమైనటువంటి ఫీలింగ్ అన్నది నాకు కలగలేదు. అంత గొప్పగా లేఖక్ మనసుని ఆకర్షించినటువంటి అంశాలేంటో ఇంకా కొద్దిగా లెసన్లో మనం తెలుసుకోబోతున్నాం. पश्चिम की तरफ नज़र फैलाई तो दूर दूर तक पहाड़ियों की श्रेणियाँ नज़र आई. पहाड़ियों की श्रेणियाँ అంటే సీక్వెన్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్. అంటే వెస్ట్ సైడ్, పశ్చిమ్కి తరఫ్ వెస్ట్ సైడ్ ఒక్కసారి విజన్ అన్నది అలా టర్న్ చేసినట్టయితే మౌంటైన్స్ అన్నీ కూడా ఆ విధంగా సీక్వెన్స్లో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి.
आसमान में बादल गिरे रहने से सूरज की धूप का कहीं नामो निशान तक नहीं था। ఇక్కడ ఆకాశంలో క్లౌడ్స్ అన్నవి ఫామ్ అయిపోయి ఉన్నాయి. క్లౌడ్స్ అన్నవి ఫామ్ అయిపోవడం వల్ల ఇక్కడ సన్ రైస్ ఏవి కూడా పడడం లేదు. అంటే ఇక్కడ సన్ యొక్క అడ్రస్ అన్నదే లేదు. ఎందుకు? జనరల్గా క్లౌడ్స్ ఫామ్ అయినప్పుడు సన్ క్లౌడ్స్ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల ఈ సన్ రైస్ అన్నవి పడకుండా ఉంటాయి. స్టార్టింగ్లోనే లేఖక్ మనకు చెప్పారు, ఏ సీజన్ అన్నా రైనీ సీజన్. రైనీ సీజన్ అవ్వడం కారణంగా ఇక్కడ క్లౌడ్స్ అన్నవి ఫామ్ అయిపోవడం వల్ల అక్కడ సన్ రైస్ ఏవి కూడా పడడం లేదు. बादलों का रंग सावला होने के कारण गोदावरी के धूलि दूसरत मटमैल जल की झाई और भी गहरी हो रही थी. झाई, झाई का अर्थ है शाडो. धूलि दूसरित, धूल से आच्छादित, डस्ट कलर्ड. అంటే సావలా, సావలా का अर्थ होता है ब्लैक. హెవీ రైన్స్ పడేటప్పుడు జనరల్గా మనకి క్లౌడ్స్ ఒక టైప్ ఆఫ్ బ్లాక్ కలర్లో ఉంటాయి. ఈ బ్లాక్ కలర్డ్ క్లౌడ్స్ అన్నవి ఆకాశంలో స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇక్కడ ఈ గోదావరి నది వాటర్ మీద బ్లాక్ కలర్ క్లౌడ్స్ ఉండడం వల్ల ఈ వాటర్ కూడా ఆ డస్టీ గ్రే కలర్లో కనిపిస్తూ దాని నీడ కారణంగా ఆ నది ఇంకొంచెం డెప్త్గా ఉన్నట్టుగా మనకి ఇక్కడ అనిపిస్తూ ఉంది. ऊपर की और नीचे की जाई के कारण इस सारे दृश्य पर वैदिक प्रभाव की शीतल और स्निग्ध सुंदरता छाई हुई है. అంటే ఈ క్లౌడ్స్ యొక్క షాడో కావచ్చు, లేదంటే ఈ వాటర్ యొక్క షాడో వల్ల ఆ నది ఇంకా ఇన్డెప్త్గా అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ వైదిక్ ప్రభావ్, వైదిక్ का अर्थ होता है वेदों से संबंधित. అంటే ఏంటి? ఈ వేద మంత్రోచ్చారణలు జరిగేటటువంటి పూజల యొక్క మంత్రోచ్చారణ ఏదైతే ఉంటుందో, లేదంటే ఈ వేదాలకు సంబంధించినటువంటి ఈ ప్రభావం వల్ల, అంటే ఆ వేద మంత్రోచ్చారణ ఉండడం వల్ల అక్కడంతా కూడా ఒక సైలెంట్, అంతేకాకుండా ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఒక కూల్గా ఉండడం వల్ల ఒక సైలెంట్ అండ్ కూల్ బ్యూటీ ఇక్కడ ఒకటి స్ప్రెడ్ అయినట్టుగా అనిపిస్తోంది. और पहाड़ी पर कुछ उतरे हुए दौले दौले बादल तो बिल्कुल ऋषि मुनियों जैसे लगते हैं. इस सारे दृश्य का वर्णन कैसे किया जा सकता है? यह इतना सारा पानी कहाँ से आता होगा? అంటే ఇక్కడ ఏవైతే మౌంటైన్స్ ఉన్నాయో ఆ మౌంటైన్స్ మీదకు దిగుతున్నటువంటి దౌలే దౌలే బాదల్. ధౌలే కా అర్థ్ క్యా హై? సఫేద్. అంటే ఆ కొండల మీదకు, ఆ మౌంటైన్స్ మీదకు దిగుతున్నటువంటి వైట్ కలర్డ్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో ఋషి మునులలాగా అనిపించడం అన్నది జరుగుతోంది. అంటే ఈ మొత్తం దృశ్యాన్ని ఏ విధంగా నేను వర్ణించాలి అంటే ఒక్కసారిగా ఆ వెస్ట్ సైడ్ అలా టర్న్ అయినప్పుడు మన విజన్ అన్నది ఈ మౌంటైన్ రేంజెస్ అన్నవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ సన్ రైజ్ ఏవి కూడా పడడం లేదు. అలానే ఈ క్లౌడ్స్ ఈ బ్లాక్ కలర్లో ఉండడం వల్ల వాటి యొక్క షాడో వల్ల, అలానే ఈ డస్టీ గ్రే కలర్ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాని యొక్క నీడ వల్ల కూడా ఏమైపోతుంది నాన్న, ఆ వాటర్ ఇంకొంచెం ఇన్డెప్త్గా అనిపిస్తోంది. వైట్ కలర్డ్ క్లౌడ్స్ ఏవైతే మౌంటైన్స్ మీదకి వస్తూ ఉన్నాయో ఋషి మునుల యొక్క ఆకారంలో కనిపిస్తున్నాయి. అంటే ఋషి మునులు అక్కడికి తపస్సు చేసుకోవడానికి వస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. జనరల్గా మనకు కూడా పెద్ద పెద్ద నదులు కానీ లేకుంటే ఓషన్స్ కానీ చూసినప్పుడు ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది, ఇంత వాటర్ ఈ నదుల్లో ఏ విధంగా వస్తుంది అని. సేమ్ లేఖక్ మనసులో కూడా ఆ విధంగానే అనిపించింది. ఇతనా సారా పానీ కహాన్ సే ఆతా హోగా, ఇంత వాటర్ ఈ నదుల్లోకి ఏ విధంగా వస్తుంది అనేటటువంటి ఫీలింగ్ ఈ గోదావరి నది దగ్గర లేఖక్కి కూడా కలగడం అన్నది జరిగింది. నెక్స్ట్, विपत्तियों में से विजय सहित पार हुआ राष्ट्र जिस तरह वैभव की नई नई छटाएं दिखलाता है, चारों तरफ अपनी समृद्धि फैलाता जाता है, उसी तरह गोदावरी का अखंड प्रवाह पहाड़ों से निकलकर अपने गौरव के साथ लिए आता हुआ दिखाई पड़ता है. విపత్తి का अर्थ होता है डिफिकल्टीज, प्रॉब्लम्स, ఆపదలు. అంటే ఏదైనా సరే ఒక డిజాస్టర్స్ నుంచి కావచ్చు, ఆపదల నుంచి కావచ్చు, బయటపడినటువంటి ఒక కంట్రీ తన యొక్క వైభవాన్ని స్ప్రెడ్ చేస్తూ వెళ్తుంది. అలానే తన యొక్క సమృద్ధి, తన యొక్క డెవలప్మెంట్స్ని నలువైపులా అది స్ప్రెడ్ చేస్తూ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈ గోదావరి నది యొక్క అఖండ ప్రవాహం కూడా ఈ త్రయంబక పర్వతాల నుంచి వస్తూ నలువైపులా కూడా ఇక్కడ సమృద్ధిని, డెవలప్మెంట్స్ అన్నది చేస్తూ వెళ్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ గోదావరి నది వాటర్ ఏదైతే ఉందో దీనివల్ల కొన్ని లక్షల ఎకరాల భూమి అన్నది సాగుబడిలోకి వస్తుంది. అలానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నారు. అందుకే ఇక్కడ మనం ఈ నదిని ఆంధ్ర యొక్క అన్నపూర్ణగా కూడా చెప్పబడ్డం అన్నది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, छोटे बड़े जहाज तो नदी के बच्चे हैं और जो माता के स्वभाव से परिचित होने के कारण उसकी गोद में मनमाना नाचे, खेले, उछले और कूदे, तो उन्हें इससे रोकने वाला कौन है? ఇక్కడ లేఖక్ నది యొక్క పిల్లలుగా
కంపారిజన్స్ అన్నవి ఇస్తారు. తులనాకార్థై కంపారిజన్స్. ఇక్కడ ఫస్ట్ కంపారిజన్లో నది యొక్క పిల్లలుగా నౌక అంటే బోట్స్, జహాజ్ అంటే షిప్ నానా. ఇక్కడ ఏంటి, ఈ బోట్స్ ఏవైతే ఆ నదిలో ఉన్నాయో ఆ నది యొక్క పిల్లలుగా కంపేర్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఈ పడవలు ఏవైతే ఆ నదిలో ఉన్నాయో ఇష్టం వచ్చినట్టు ప్రయాణిస్తున్నాయి, ఆ నదిలో ఎగురుతున్నాయి, దూకుతున్నాయి. ఏ విధంగా, ఒక తల్లి యొక్క స్వభావం తెలిసినటువంటి ఒక చిన్న పిల్లాడు తల్లి ఒడిలో ఇష్టం వచ్చినట్టు ఆడుతాడు. వాడు ఎగురుతుంటాడు, దూకుతుంటాడు. ఎందుకు, తల్లి స్వభావం తెలుసు. ఒకవేళ తనకి ఏదైనా ఆపద వచ్చినా ఆ తల్లి పట్టుకుంటుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఆ అబ్బాయిలో ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, తల్లి స్వభావం తెలుసు కాబట్టి అలాంటి గోదావరి నది తల్లి ఒడిలో ఈ పడవలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ దూకుతూ ఆడుతున్నట్టుగా లేఖకి ఇక్కడ వర్ణించడం అన్నది జరిగింది. ఫస్ట్ కంపారిజన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న పెద్ద పడవలు ఏవైతే ఉన్నాయో ఆ నది యొక్క పిల్లల్లాగా కంపేర్ చేస్తూ అవి ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ దూకుతున్నాయి. నెక్స్ట్ సెకండ్ కంపారిజన్ ఏంటో చూద్దాం. लेकिन बच्चों की उपमा तो इन नावों की अपेक्षा प्रवाह में जहाँ तहाँ पड़ते हुए भंवरों को देनी चाहिए. भंवर का अर्थ होता है वर्लपूल, సుడి ఉండాలి. ఇక్కడ ఈ పడవల్ని ఆ నది యొక్క పిల్లలుగా పోల్చడం కన్నా కూడా ఈ నదిలో ఏర్పడినటువంటి ఈ సుడిగుండాల్ని ఆ నది యొక్క పిల్లలుగా పోల్చి ఉంటే చాలా బాగుండేది అని అన్నారు. ఎందుకో చూద్దాం. कुछ देर दिख पड़े, थोड़ी ही देर में भयानक तूफान का स्वांग रचा और एक ही पल में खिल खिल कर हंस पड़े. ये भंवर ना जाने कहाँ से आते और कहाँ चले जाते हैं. स्वांग रचना టు క్రియేట్, తుఫాన్, సైక్లోన్. యాక్చువల్గా ఈ వర్ల్పూల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయినా మనకు ఈ సుడిగుండాలు అన్నవి జనరల్గా మనకి సైక్లోన్లు, తుఫాన్స్ ఇలాంటివి వచ్చేటటువంటి సమయంలో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే ఏ విధంగా అంట, ఉన్నట్టుండి నదిలో ఏంటి ఇక్కడ వర్ల్పూల్స్ ఫామ్ అయిపోతున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియడం లేదు. వచ్చినప్పుడు ఏం చేస్తున్నాయి, ఒక భయానకమైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ అంటే ఒక పెద్ద సైక్లోన్ని క్రియేట్ చేసేటట్టుగా అవి భయపెడతాయి. మళ్ళీ వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఏమవుతున్నాయి, నవ్వుతూ అలానే వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ వర్ల్పూల్స్ ఎలా వస్తున్నాయో తెలియట్లేదు, ఎలా వెళ్ళిపోతున్నాయో కూడా తెలియట్లేదు అనమాట. కాబట్టి అప్పుడప్పుడు ఏర్పడేటటువంటి ఈ వర్ల్పూల్స్ని ఈ నది యొక్క పిల్లలుగా పోల్చి ఉన్నట్టయితే బాగుండేది అని చెప్పి ఇక్కడ లేఖకు అంటున్నారు. ఇక్కడ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. వాట్ ఈస్ దట్ మీన్స్? लेखक ने भंवरों को बच्चों की उपमा क्यों दी होगी? ఈ సుడిగుండాలను, ఈ వర్ల్పూల్స్ని ఎందుకు ఇక్కడ నది యొక్క పిల్లలుగా పోల్చడం అన్నది జరిగింది? జస్ట్ మన ఇళ్ళల్లో మనం పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏదైనా వస్తువు కావాలనుకోండి, సడన్గా ఏం చేస్తారు, ఏడ్ చేస్తారు. అది లభించగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏమైపోతారు, వాళ్ళు నవ్వుతూ వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న అబ్బాయికి ఒక చాక్లెట్ కావాలనుకోండి, తల్లి దగ్గరికి వెళ్ళి ఏడవడం స్టార్ట్ అవుతుంది. అలానే వాడికి ఆ చాక్లెట్ అన్నది ఇవ్వగానే నవ్వుతూ వాడు రిటర్న్ వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా అంతే, అవి వచ్చేస్తాయి, ఒక భయానకమైనటువంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాయి, తుఫాన్ వచ్చేలాగా, మరీ నవ్వుతూ వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ పిల్లలకి యొక్క కంపారిజన్ ఎవరికి ఇచ్చునింటే బాగుండేది అంటున్నారు నాన్న, భంవర్. నెక్స్ట్, ऐसे लंबे चौड़े बारी पाट के दरमियान अगर टापू ना हो तो इनकी कमी ही रह जाए. टापू का अर्थ है द्वीप, ఐలాండ్స్. ఈ విధంగా లెంతీగా వైడ్గా ప్రవహిస్తున్నటువంటి నది మధ్యలో ఐలాండ్స్ అన్నవి లేకపోతే ఒక లోటు అన్నది ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి లోటు లేకోకుండా గోదావరి నది యొక్క ఐలాండ్స్ చాలా ఫేమస్. గోదావరి కే టాపు ప్రసిద్ధ है. कई तो पुराने धर्म की तरह जहाँ के तहाँ स्थिर रूप होकर जमे हुए हैं और कई एक कवि की प्रतिभा की तरह क्षण क्षण भर स्थल की नवीनता उत्पन्न कर लेते और नया नया रूप ग्रहण करते हैं. ఇక్కడ కొన్ని ఐలాండ్స్ ఏ విధంగా ఉన్నాయి నాన్న? ఐలాండ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఒక ల్యాండ్ ఏదైతే ఉంటుందో 4 కార్నర్ వాటర్తో సరౌండ్ అయి ఉంటుంది. ఆ ల్యాండ్ 4 కార్నర్ వాటర్తో సరౌండ్ అయి ఉన్నట్టయితే దాన్ని మనం ద్వీప్ అంటున్నాం, లేదంటే ఐలాండ్ అని అంటున్నాం. ఇలాంటి ఐలాండ్స్ ఈ గోదావరి నదిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి చాలా ఫేమస్. కొన్ని ఐలాండ్స్ ఎలా ఉన్నాయంట, మన పురాతన ధర్మాలలాగా, మన ఓల్డ్ ట్రెడిషన్స్ ఇవేవైతే ఉన్నాయో అలానే యథావిధంగా ఎలాంటి చేంజ్ ఓవర్స్ అన్నవి లేకోకుండా ఉండిపోయాయి. కానీ కొన్ని ఐలాండ్స్ ఎలా ఉన్నాయి, ఒక కవిలోని ప్రతిభలాగా, అంటే ఒక కవి ఒక పోయట్రీ ఒకలాగా రాశాడంటే ఇంకొక పోయట్రీకి వచ్చేటప్పటికి జనరల్గా చేంజెస్ అన్నవి కనిపిస్తూ వస్తాయి.
సేమ్ అలానే ఒక కవిలోని ప్రతిభలాగానే ఎప్పటికప్పుడు అవి కొత్త రూపాన్ని తెచ్చుకుంటూ ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు మోడిఫికేషన్స్ అవుతూ న్యూగా మోడ్రన్గా తయారవుతూ ఉన్నాయి కొన్ని ఐలాండ్స్. ఈ విధంగా మనం 2 టైప్స్ ఆఫ్ ఐలాండ్స్ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కొన్ని ఓల్డ్గా యథాతథంగా అలానే ఉండిపోయినాయి, ఎలాంటి చేంజ్ ఓవర్స్ లేకుండా. ఇంకొన్ని కవిలోని ప్రతిభలాగా ఎప్పటికప్పుడు చేంజ్ ఓవర్స్ తీసుకుంటూ మోడ్రన్గా తయారవుతున్నటువంటి ఐలాండ్స్ కొన్ని ఉన్నాయి. నెక్స్ట్, इन टापुओं में अनासक्त बगुलों को छोड़ और कौन रहने जाए. ఇప్పుడు ఈ ఐలాండ్స్లో బగుల అంటే క్రేన్, అంటే ఏమీ చేయలేనటువంటి ఆ కొంగలు కాకుండా ఇంకెవరు కూడా ఉండలేరు అని చెప్పి అంటున్నారు. और जब बगुले चलते हैं तो वे उन पर अपने पैरों के गहरे निशान छोड़े बगैर और जगह कैसे जाए. अपने धवल चरित का अनुकरण करने वालों के लिए चरण चिन्हों द्वारा अगर वे दिशा सूचित ना करे तो बगुले ही कैसे. ఇక్కడ ఈ క్రెయిన్స్ కూడా ఏం చేస్తున్నాయంట, ఈ వైట్ కలర్డ్ క్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐలాండ్స్లో ఫుట్ ప్రింట్స్ వేస్తూ వెళ్తున్నాయి. అంటే అవి నడిచినప్పుడు ఏదైతే ఫుట్ ప్రింట్స్ వేస్తూ వెళ్తున్నాయో వాటిని అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు ఫాలో అవుతూ వెళ్ళడానికి ఒక దిశను సూచిస్తున్నట్టుగా ఉన్నాయి. ధవల చరిత్క అనుకరణ కర్నే వాళ్ళంకో అంటే ఆ క్రెయిన్స్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు, అంటే ఏంటి, ఆ క్రెయిన్ యొక్క ఫుట్ ప్రింట్స్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకు ఒక దిశను సూచిస్తున్నట్టుగా ఇక్కడ మనం గమనించడం అన్నది జరుగుతోంది. ఒకవేళ అలా ఫుట్ ప్రింట్స్ వేసి దిశను సూచించకుండా ఉంటే అవి క్రెయిన్స్ ఎలా అవుతాయి అని చెప్పి ఇక్కడ పోయట్ అంటున్నారు. నెక్స్ట్, నదీ కా కినారా యాని మనిషికి కృతజ్ఞత కా అఖండ ఉత్సవ్ హై. మన యొక్క కృతజ్ఞతను వ్యక్తపరచడానికి ఈ నది ఒడ్డున ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఉత్సవాలు అన్నవి ఇక్కడ మనం జరుపుకుంటూ ఉంటాం. అంటే ఆ నదీ దేవతలకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తూ ఉంటాం. किनारे पर के सफ़ेद महल और मंदिर और उनके ऊंचे ऊंचे शिखर ही एक अखंड उपासना है. అంటే ఇక్కడ ఈ నది ఒడ్డున ఏవైతే ఎత్తైనటువంటి మందిరాలు ఉన్నాయో, లేదంటే వైట్ కలర్ మందిరాలు ఉన్నాయో, మనం ఇక్కడ ఆ నదుల్ని ఆరాధిస్తున్నాం లేదంటే పూజిస్తున్నాం అనడానికి ఒక సింబల్గా నిలిచిపోయి ఉన్నాయి. परंतु इतने ही से काव्य संपूर्ण नहीं हो जाता. इसीलिए भक्त लोग नदी के लहरों पर से मंदिरों के घंटानाद की लहरों को इस पार से उस पार तक पहुंचाते रहते हैं. దీంతోనే గొప్ప కావ్యం అన్నది ఇంకా సంపూర్ణం అవ్వలేదమ్మా. ఇక్కడ ఏమంటున్నారు, ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మందిరాలలో మ్రోగించేటటువంటి గంటల చప్పుడు ఏదైతే ఉందో ఆ నదిలో ప్రవహించేటటువంటి ఆ వేవ్స్ ఏం చేస్తున్నాయంట, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఈ గంటల చప్పుని తీసుకెళ్ళడం అన్నది జరుగుతోంది. అంటే ఆ వేవ్స్ ఏం చేస్తున్నాయన్నా ఆ మందిరాల్లో మనం రోగించినటువంటి ఆ గంటల చప్పుని నది ఈ ఒడ్డు నుంచి అటువైపుకి క్రాస్ చేయించడం అన్నది జరుగుతోంది. संस्कृति के उपासक भारतवासी इस जगह गंगा जल के आधे कलश गोदावरी में उड़ालते और फिर गोदावरी के जल से कलश भरकर ले जाते हैं. कितनी भव्य विधि है. ఒక గొప్ప ప్యాట్రన్ గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసినటువంటి భారతవాసులు గంగా నదిని ఒక కలశంలో తీసుకుని వచ్చి, మన అమ్మ వాళ్ళు ఇంట్లో కలశం పెట్టుంటారు నాన్న, అంటే అలాంటి ఒక కలశంలో తీసుకొని వచ్చి ఆ గంగా వాటర్ని ఇక్కడ గోదావరి నది మీద ఉడేల్తే హై. ఉడేల్నే కా అర్థ హై టు స్పిల్ అవుట్. అంటే 50% ఆఫ్ దట్ కలశ్, అంటే పూర్తి కలశం కాదు నాన్న, 50% ఆఫ్ దట్ కలశ్ వాటర్ ఏం చేస్తున్నారమ్మా ఆ గోదావరి నదిలో వేసి ఆ ఏదైతే వాటర్ వేసి ఉంటామో అందులో ఆ వాటర్ని ఆ గోదావరి నది యొక్క జలంతో నింపుకోవడం అన్నది జరుగుతోంది. ఇది ఒక గొప్ప పద్ధతి. అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసినటువంటి వాళ్ళు ఈ ఆచారాన్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. అంత గొప్ప పద్ధతి ఇక్కడ మనం గమనించడం అన్నది జరుగుతోంది. కిतना पवित्र काव्य है यह भक्ति रस हृदय में भरा हुआ है और मंदिरों के घंटानाद और इस हृदयनाद को पूर्व श्रुति ने ही सुनाया. అంటే ఎంత గొప్ప పవిత్రమైనటువంటి కావ్యం. ఇక్కడ భక్తి రసంతో నిండి ఉన్నటువంటి హృదయము, ఈ మందిరాల యొక్క గంటల చెప్పుడు, ఇవన్నీ కూడా హృదయంలో ఏమవుతున్నాయంట కవికి పూర్వ స్మృతులు అన్నవి ఇక్కడ గుర్తొస్తున్నాయి. అంటే ఓల్డ్ మెమరీస్ అన్నవి ఇక్కడ గుర్తు తెచ్చుకోవడం అన్నది జరుగుతోంది. ఎందుకు, ఆల్రెడీ రచయిత చాలా నదుల్ని విజిట్ చేసి వచ్చారు కాబట్టి ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా ఒకసారి రిమెంబర్ చేసుకోవడం అన్నది జరుగుతోంది. కానోं को तो सिर्फ इंजन की आवाज़ सुनाई पड़ रही थी. అంటే ఆల్రెడీ చెప్పున్నాం లేఖక్ ఎలా ప్రయాణిస్తున్నారు నాన్న ట్రైన్లో, కాబట్టి ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు కేవలము ఆ ట్రైన్ ఇంజన్ యొక్క సౌండ్ మాత్రమే వినిపిస్తోంది. अतः हम आधुनिक संस्कृति के इस प्रतिनिधि के नफरत करना छोड़ दे तो रेल के पहिए का ताल
कुछ कम आकर्षक नहीं लगता और पुल पर तो उसका विजयनाद संक्रामक दूर दूर तक फैल जाने वाला होकर ही रहता है। संक्रामक का अर्थ होता है టు స్ప్రెడ్। నెక్స్ట్ నఫరత్, హేట్। ఇక్కడ ఏమంటున్నారంటే జనరల్గా మనము ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ ట్రాక్స్ మీద వీల్స్ ఇలా రొటేట్ అవుతున్నటువంటి పహియా కా అర్థ్ క్యా హై వీల్, ఆ వీల్ అలా రొటేట్ అవుతున్నప్పుడు ఆ ఇంజన్ చేసేటటువంటి సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది। ఒకవేళ మనము ఈ పాశ్చాత్య సంస్కృతిని హేట్ చేయకుండా ఉంటే ఆధునిక సంస్కృతికి నఫరత్ నెహీ కరేతో, ఇక్కడ ఏమంటున్నారు నాన్న, మనం పాశ్చాత్య సంస్కృతిని కూడా హేట్ చేయకుండా ఉంటే ఆ ఇంజన్ యొక్క సౌండ్ కూడా మనకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది। అలానే ఆ ట్రాక్ మీద ఏదైతే వీల్ రొటేట్ అవుతుందో అది మన యొక్క విక్టరీని స్ప్రెడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది। पुल पर गाड़ी अच्छी तरह चलने के बाद मुझे ख्याल आया कि पूरब की तरफ देखना तो छूट ही गया। ఖ్యాల్, టు రిమెంబర్। ఆ వంతెన మీద ట్రైన్ అలా వెళ్తున్నప్పుడు కాకా కాలేల్కర్ గారికి సడన్గా ఈ విషయం గుర్తొచ్చింది, ఈస్ట్ సైడ్న చూడడం మర్చిపోయారు। సడన్గా ఏం గుర్తొచ్చింది నాన్న, ఈస్ట్ సైడ్। ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కూడా వెస్ట్ సైడ్ ఉన్నటువంటి దృశ్యాలని ఇక్కడ కాకా కాలేల్కర్ గారు వర్ణించడం అన్నది జరిగింది। అక్కడ ఉన్నటువంటి ఐలాండ్స్ కావచ్చు, లేకపోతే ఈ మందిరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ సైడ్ ఉన్నాయన్నా మనకి ఇక్కడ ప్రజెంట్ వెస్ట్ సైడ్। నెక్స్ట్ ఇప్పుడు ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి గోదావరి నది యొక్క బ్యూటీని లేఖక్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం। हमने इस तरफ घूम कर देखा तो निराली ही रौनक नजर आई। రౌనక్ కా అర్థ్ హై బ్రైట్నెస్। ఒక్కసారి అలా ఈస్ట్ సైడ్ తిరిగి చూసినప్పుడు ఒక యూనిక్ బ్రైట్నెస్ అన్నది కనిపించింది। పశ్చిమ కి तरफ గోదావరి జితనీ చౌడీ థీ ఉస్సే భీ జ్యాదా పూరబ్ మే థీ। వెస్ట్ సైడ్న గోదావరి నది ఎంత విశాలంగా ప్రవహిస్తుందో అంతకంటే ఎక్కువ విశాలంగా ఇక్కడ తూర్పు భాగాన ప్రవహించడం అన్నది గమనించవచ్చు। ఇసే కై మార్గోं से और उत्तेजित होकर समुद्र में मिलना था। ఎన్నో మార్గాల ద్వారా ప్రవహిస్తూ వచ్చి గోదావరి నది ఇక్కడ సముద్రంలో కలవాల్సి ఉంటుంది। ఈ 1584 కిలోమీటర్స్ ఇది ప్రవహించి వచ్చిన తర్వాత రాజమహేంద్రి దగ్గర 3 పార్ట్స్గా డివైడ్ అవుతూ బే ఆఫ్ బెంగాల్లో ఈ గోదావరి నది కలవడం అన్నది జరుగుతుంది। అందుకే అంటున్నారు లేఖక్, సరితతి సే సరితా మిల్నే జాయ్ తబ్ ఉసే సంభ్రమ్ घबराहट और उत्तेजना तो होगी ही पर गोदावरी तो दीर गंभीर माता ही ठहरी। सरितति, सरितति का अर्थ होता है समुद्र। सरिता నది అంటే ఈ సరిత, ఈ గోదావరి నది ఏదైతే ఉందో సముద్రంలోకి వెళ్ళి కలవబోతోంది। జనరల్గా నదులు సముద్రంలోకి వెళ్ళి కలిసేటప్పుడు వాటిల్లో ఒక తెలియనటువంటి గబరాహట్ అండ్ సంభ్రం, నెక్స్ట్ ఉత్తేజన, ఒక ఎగ్జైట్మెంట్ కావచ్చు, ఒక నర్వస్నెస్ కావచ్చు, లేదంటే ఒక ఫాస్ట్నెస్ కానీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం। కాకపోతే గోదావరి నది ఆ విధంగా వెళ్ళి కలవడం లేదు, చాలా సైలెంట్గా కూల్గా ధీర్ గంభీర్ మాతా జైసి గోదావరి నది ధైర్యం కలిగినటువంటి శాంతిమూర్తిగా ప్రవహిస్తూ ఈ సముద్రంలో కలిసిపోవడం అన్నది జరుగుతోంది। నెక్స్ట్ ఉస్కా సంభ్రమ్ భీ ఉదాత్త రూప్ మే ప్రకట్ కర్ రహా హై, అంటే ఎంతో గొప్పగా తన యొక్క ఎగ్జైట్మెంట్ని కూడా ఈ గోదావరి నది చాలా గొప్పగా ఇక్కడ వ్యక్తపరచడం అన్నది జరుగుతుంది। ఈ స్వోర్కి టాపు కుచ్ ఆర్ కిస్మ్కి థే, ఇటువైపు కూడా మనం ఐలాండ్స్ని అబ్జర్వ్ చేయొచ్చు। టాపు కా అర్థ్ క్యా హై ద్వీప్, ఐలాండ్స్। ఈస్ట్ సైడ్న కూడా ఇక్కడ మనకు ఐలాండ్స్ అన్నవి ఉన్నాయి। ఉన్మే వన్ శ్రీకి శోభ పూరి పూరి కిల్ రహీ థీ, ఇక్కడ అబ్జర్వ్ చేసినటువంటి ఐలాండ్స్ ఏ విధంగా ఉన్నాయి నాన్న, వన్ శ్రీకి శోభ అంటే ఏంటి, ఇక్కడ ఫారెస్ట్ మొత్తం అంతా కూడా ఈ ఐలాండ్స్ అన్నీ కూడా ఫారెస్ట్ లాగా కవర్ అయి ఉన్నాయి, అంటే పొడవాటి చెట్లతో ఆ విధంగా ఐలాండ్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయన్నమాట। ముందు అబ్జర్వ్ చేసినటువంటి ఐలాండ్స్ ఎలా ఉన్నాయమ్మా, మందిరాలు ఈ విధంగా అవి కన్స్ట్రక్ట్ అవ్వబడి ఉన్నాయి, అంటే కొన్ని ఏమో పురాతనమైనటువంటి మందిరాల్లాగా అలానే ఉండిపోయాయి, కొన్ని ఏమో మోడర్న్గా ఎప్పుడప్పుడు వాటిని తీర్చిదిద్దుకుంటూ ముందుకెళ్ళాయి। ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఐలాండ్స్లో మనం ఎక్కువగా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ని ఇక్కడ అబ్జర్వ్ చేయడం అన్నది జరుగుతుంది। బ్రాహ్మణోं या किसानों की झोंपड़े इस ओर से नहीं दिखाई पड़ते। अगर बहते हुए पानी के हमले के सामने टक्कर लेते इन दो टापुओं में किसी ने ऊंचे महल बनाए हो तो वे दूर से ही दिख पड़ते।
అంటే ఏంటి, అటువైపున వెస్ట్ సైడ్న ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ యొక్క కావచ్చు, లేదంటే ఫార్మర్స్ యొక్క ఝోంపుడే హట్స్ ఏవి కూడా ఇటువైపు నుంచి కనిపించడం లేదు. ఎందుకు, ఈ తూర్పు సైడ్ ఉన్నటువంటి, ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ఐలాండ్స్లో పొడవైనటువంటి చెట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి, ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అన్నది ఉంది. కాబట్టి ఆ వెస్ట్ సైడ్ ఉన్నటువంటివి ఏవి కూడా ఇక్కడ మనకు కనిపించడం అన్నది లేదు. అందుకే ఇక్కడ లేఖక్ మనసులో ఒక థాట్ అన్నది వచ్చింది, ఎవరైనా సరే ఈ రెండు ఐలాండ్స్ మధ్య ప్రవహించేటటువంటి వాటర్లో ఒక ఎత్తైనటువంటి ఒక కన్స్ట్రక్షన్, ఒక ఎత్తైనటువంటి ఒక నిర్మాణం, ఒక బిల్డింగ్ ఏదైనా కావచ్చు, ఇలాంటిది కన్స్ట్రక్ట్ చేసి ఉన్నట్టయితే డెఫినెట్గా ఏంటి, దాని మీద నుంచి మనం అటువైపువి ప్లస్ ఇటువైపు ఉన్నటువంటి ఐలాండ్స్ అన్నీ కూడా చూడడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి అతను ఊహిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ అన్నది ఫోకస్ అవుతూ ఉంటుంది. గోదావరి నదికే టాపుओं के बारे में लिखिए. ఈ గోదావరి నది యొక్క ఐలాండ్స్ గురించి రాయమని చెప్పి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్, कुदरत ने तो सिर्फ ऊंचे ऊंचे पेड़ों की विजय पताकाएं खड़ी कर रखी थी. కుదరత్ का अर्थ है నేచర్. ఈ ప్రకృతి, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఏం చేసిందంట, ఈ పొడవాటి ఎత్తైనటువంటి చెట్లను విక్టరీకి సింబల్గా అక్కడ నిలబెట్టడం అన్నది జరిగింది. बाई ओर राजमहेंद्री और धवलेश्वर का सुखी जन समुदाय आनंद मना रहा है. అక్కడ మనము లెఫ్ట్ సైడ్న అబ్జర్వ్ చేసినట్టయితే ధవళేశ్వరం మరియు రాజమహేంద్రి యొక్క ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క హ్యాపీనెస్ని వ్యక్తపరుస్తూ ఉత్సవాలన్నవి ఆ నదీ తీరాన సెలబ్రేట్ చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ऐसे दुर्लभ दृश्य के दर्शन से तृप्त होने से पहले ही दाहिनी ओर नदी के किनारे से सटकर मस्ती और अल्हड़पन के साथ बहते हुए कांस की सफ़ेद कलगियों का स्थावर प्रवाह दूर दूर तक जाता हुआ नजर आ रहा है. ఇలాంటి ఒక అరుదైనటువంటి దృశ్యాన్ని చూసి కవి యొక్క మనసు ఆనందంగా ఫీల్ అవుతుండగా రైట్ సైడ్న ఇక్కడ ఏంటి, కాన్స్కి సఫేద్ కల్గియోంక ప్రవాహం. జనరల్గా మనము రివర్ బ్యాంక్స్ దగ్గర కైండ్ ఆఫ్ ప్లాంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ కాన్స్కి సఫేద్ కల్గియా కూడా ఒక టైప్ ఆఫ్ స్మాల్ ప్లాంట్ గ్రోయింగ్ అట్ ద రివర్ సైడ్స్. ఈ రివర్ సైడ్స్న ఇవి గ్రో అవుతూ ఉంటాయి. జస్ట్ గ్రీన్ కలర్ స్టిక్కి వైట్ కలర్ స్పాంజీ ఫ్లవర్ లాగా ఉంటుంది. అలాంటి ప్లాంట్స్ ఇవి రివర్ సైడ్న మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ రైట్ సైడ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైపోతుంది నాన్న, దాహిని ఓర్ ఆ నది ఒడ్డుని తాకుతూ ఇలాంటి కాన్స్కి కలిగియ నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇలాంటి ప్లాంట్స్ ఏమిటి ఆ నదిలో ప్రవహిస్తూ వెళ్తున్నాయి. ఆ నదిలో ఏం చేస్తున్నాయి నాన్న, ప్రవహిస్తూ వెళ్తున్నాయి. అంటే అంత తెల్లటి ఒక పాపిటి పిల్లలాగా ఆ నదీ ప్రవాహానికి అవి అలంకరణలాగా కూడా మనకు అనిపించడం అన్నది జరుగుతోంది. నెక్స్ట్, నదీకి పానీ మే ఉన్మాదత ఉస్మే లహరే నహీ థీ. ఈ నది యొక్క వాటర్ చాలా సైలెంట్గా అలా ఫ్లో అవుతూ వెళ్తోంది. ఎక్కడా కూడా ఇక్కడ అలలు అన్నవి ఏర్పడడం లేదు. कलगियों के इस प्रवाह ने हवा के साथ साथ जो षड्यंत्र रचा था उससे वह मनमानी हिलोरे उछाल सकता था. कम हो भी क्यों, लेकिन कांस की कलगियों का प्रवाह तो बहता ही जा रहा था. షడ్యంత్ర అంటే కాన్స్పిరసీన కుట్ర. ఇక్కడ ఆ రివర్ బ్యాంక్ దగ్గర ఏవైతే కాన్స్కి సఫేద్ కల్గియా ఉన్నాయో గాలితో ఒక కుట్ర చేసినట్టుగా, గాలితో ఒక కుట్ర రచించినట్టుగా ఉందంట. అంటే ఆ గాలి ఎక్కువగా ఫ్లో అయితే ఆ గాలి వల్ల ఆ కాన్స్కి కల్గియా అన్నీ కూడా ఆ నదిలో ఎక్కువ దూరం వరకు ప్రయాణించాలి. అంటే ఏంటి, ఆ నదీ ప్రవాహంతో పోటీ పడుతూ ప్రయాణించాలి అనేటటువంటి ఒక కుట్రను ఈ కాన్స్కి కల్గియా రచించినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. गोदावरी के प्रवाह के साथ होड़ करते हुए भी उसे संकोच ना होता था. और वह संकोच क्यों करे, गोदावरी माता के विशाल तट पर इसने क्या कम स्तन्यपान किया था. అవి గోదావరి నదితో పోటీ పడుతూ ప్రయాణిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం సంకోచించడం లేదు. ఇంత గొప్ప పెద్ద ప్రవాహం, చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతున్నటువంటి వాటర్, దానికన్నా ఎక్కువ ఫాస్ట్గా పోటీ పడుతూ ప్రయాణించడానికి ఈ కాన్స్కి కలిగియా ముందుకెళ్తున్నప్పుడు ఏ విధమైనటువంటి సంకోచం కూడా లేదు. ఎందుకంటే ఈ కాన్స్కి కల్గియా కూడా ఈ గోదావరి నది తల్లి నీళ్లు తాగి పెరిగినటువంటివి కాబట్టి ఆ నదితో పోటీ పడడానికి ఎలాంటి సంకోచం కూడా అవి చేయటం లేదు. नेक्स्ट, माता गोदावरी राम लक्ष्मण और सीता से लेकर बूढ़े जटायु तक सबको तूने स्तन्यपान कराया है. అంటే ఈ గోదావరి తల్లి రామ లక్ష్మణులు అలానే సీతతో పాటు ముసలివాడైనటువంటి జటాయువు కూడా ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఈ గోదావరి తల్లి నీరు తాగి పెరిగినటువంటి వాళ్ళే.
తేరే తట్ పర్ శూరవీర్ భీ పైదా హుయే హై. ఈ నది ఒడ్డున ఎంతోమంది గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్, వారియర్స్ అన్నది జన్మించడం జరిగింది. ఆర్ బడే బడే తత్వజ్ఞాని భీ, ఎంతో గొప్ప ఫిలాసఫర్స్ కూడా ఈ నది ఒడ్డున జన్మించారు. సాధు సంత్ భీ జన్మే, అంటే సెయింట్స్ కూడా ఇక్కడ జన్మించడం జరిగింది. దురంధర్ రాజనీతిజ్ఞ, అంటే గొప్ప పొలిటీషియన్స్, మహాన్ పొలిటీషియన్స్. ఆర్ ఈశ్వర్ భక్త్ భీ, అలానే గొప్ప డివోటీస్ కూడా ఇక్కడ జన్మించారు. అంటే ఈ నది ఒడ్డున ఎంతో గొప్ప పొలిటీషియన్స్ కావచ్చు, డివోటీస్ కావచ్చు, సెయింట్స్ కావచ్చు, నెక్స్ట్ ఫిలాసఫర్స్ కానీ, నెక్స్ట్ ఏంటినా వారియర్స్, వీళ్ళందరూ కూడా జన్మించారు. చారో వర్ణంకి తు మాతా హై, అంటే మన హిందూ ధర్మం ప్రకారం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 వర్ణాలకు కూడా గోదావరి నదిని తల్లిగా భావిస్తున్నారు. మేరే పూర్వజోంకి తు అధిష్టాత్రి దేవి హై, మా పూర్వీకులకు కులదేవతగా ఇక్కడ చెప్పబడుతోంది. నయి నయి ఆశావోంకో లేకర్ మై తేరే దర్శన్కి లియే ఆయాహం, కొత్త కొత్త ఆశలతో ఇక్కడ లేఖకు ఎవరిని దర్శించడానికి వచ్చారనన్నా గోదావరి నది దర్శనానికి వచ్చారు. तेरे जल में अमोघ शक्ति है, तेरे पानी की एक बूंद का सेवन भी व्यर्थ नहीं जाता. అంటే ఈ గోదావరి నది వాటర్లో ఏదో తెలియనటువంటి ఒక సూపర్ న్యాచురల్ పవర్, ఒక అమోఘమైనటువంటి శక్తి అన్నది ఉంది. కాబట్టి అంత గొప్ప శక్తి కలిగినటువంటి ఈ గోదావరి వాటర్లోని ఒక వాటర్ డ్రాప్లెట్ సేవించినప్పటికీ కూడా అది వేస్ట్ అవ్వడం అన్నది జరగదు అని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా లేఖక్ శ్రీ కాకా కాలేల్కర్ గారు గోదావరి నది యొక్క బ్యూటీని వర్ణిస్తూ గోదావరి నది యొక్క గొప్పతనాన్ని మనకు తెలియచేయడం అన్నది జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ దక్షిణీ గంగా గోదావరి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక లెసన్తో కలుద్దాం. నౌ సైనింగ్ ఆఫ్.